నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. తేదీన ఆదివారం మన ప్రభాత కమలంలో ప్రసారమైన స్పెషల్ టాక్ షో విత్ డాక్టర్ బుష్ కావూరి గారి పరిచయం చూశారు కదా. అందులో అర్జున విషాద యోగాన్ని ఉదాహరణగా చూపిస్తూ అర్జునలో మనం ఆ యాంగ్జైటీని చూడవచ్చు. మానసిక సమస్యలు ఈనాడు కొత్తవి కావు అని చెప్తూ, అలాగే పాతకాలంలో మానసిక సమస్యలకి ఈనాటి కాలంలో మానసిక సమస్యలకి ఉన్న తేడా చాలా చక్కగా వివరించారు. అలాగే సైకాలజిస్ట్కి సైక్రియాటిస్ట్కి ఉన్న తేడా ఏంటి అని సవివరంగా వివరించారు. అలాగే మానసిక సమస్యలను ఎలా గుర్తించాలి, వాటి పరిష్కారాలు చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు ఈ రెండవ భాగంలో చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు, పెద్దల్లో మానసిక సమస్యలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి, ట్రీట్మెంట్ ఏంటి అనే విషయాలతో పాటు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా వింటాము. చాలా ఉపయోగకరమైన ఈ కార్యక్రమాన్ని అందరూ తప్పకుండా వినండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మొదటి పార్ట్ మిస్ అయిన వాళ్ళు ఆ ఎపిసోడ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము, తప్పకుండా చూడండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ స్పెషల్ టాక్ షో విత్ డాక్టర్ బుష్ కావూరి గారి ఇంటర్వ్యూని అందరం విందాం పదండి. నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈనాటి మన సండే స్పెషల్ గెస్ట్ డాక్టర్ బుష్ కావూరి గారు. ఇంకా మన ఇంటర్వ్యూలోకి వెళ్దామా? ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థలో, అంటే ఈ కాలంలో తల్లిదండ్రులు ఎక్కువగా జాబ్స్కి వెళ్తూ వాళ్ళ టార్గెట్లు చూసుకుంటూ, మెయిన్గా సాఫ్ట్వేర్ వాళ్ళ ఐటీలో ఉన్నవాళ్ళు అనుకోండి, చాలా బిజీగా ఉంటున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలు కూడా కొన్నిసార్లు ఒంటరితనంతో బాధపడుతున్నారు. అంటే వాళ్ళ అటెన్షన్ దొరకక, ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి పేరెంట్స్ పూర్తిగా అటెన్షన్ పే చేయలేకపోతున్నారు. అలాగే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పని ఒత్తిడి వల్ల ఎక్కువగా అటెన్షన్ పే చేయలేకపోతున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు సర్దుకొని ఉంటున్నారా, లేదా ఏదైనా మానసిక సమస్యలతో బాధపడుతున్నారా? ఒకవేళ బాధపడుతుంటే వాళ్ళని మనం ఎలా గుర్తించాలి? ఈ మానసిక సమస్యలు వచ్చినప్పుడు చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, ఏ విధంగా అవి మనకి వ్యక్తపరుస్తాయి, ఏ విధంగా కనపడతాయి అన్న విషయం వచ్చినప్పుడు, చిన్నపిల్లల్లో వాళ్ళు ఎక్కువగా చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళ ప్రవర్తనలో, అంటే వాళ్ళ బిహేవియర్లో మనకు కనపడుతూ ఉంటుందండి. ఒకటి ఏంటంటే, జనరల్గా ఎప్పుడు చిన్నపిల్లల తర్వాత ఫ్రెండ్స్తో ఆడుకోవడం, నవ్వుకుంటూ ఆట ధ్యాసలు ఎక్కువగా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళలో ఆట మీద ధ్యాస తగ్గిందో, ఫ్రెండ్స్ని వాళ్ళని కలవకుండా కొంచెం ఐసోలేట్గా ఉంటున్నారో అదొకటి గుర్తించాలి. అలాగే స్కూల్లో కూడా వాళ్ళు బాగా చదువుకుంటున్నప్పుడు ఏమైనా మానసిక సమస్యలు వచ్చినప్పుడు చదువు మీద శ్రద్ధ పెట్టలేక అప్పుడప్పుడు గ్రేడ్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎప్పుడు హై మార్క్స్ వచ్చే వాళ్ళకి తక్కువ మార్కులు రావడంలా జరుగుతూ ఉంటుంది. అదే అప్పుడప్పుడు స్కూల్లో టీచర్స్ కూడా అవి గమనించి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. సో చిన్నపిల్లల్లో ఒకటి వాళ్ళ బిహేవియర్, అంటే ప్రవర్తనలో మార్పు వాళ్ళ యొక్క మానసిక స్థితిని చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు వాళ్ళు శారీరకంగా, అంటే సిమ్టమ్స్, బాడీలీ సిమ్టమ్స్ కూడా చెప్తారు. అప్పుడప్పుడు మన చిన్నపిల్లలు వంకలు పెడతానంటాం, తలనొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పి ఇలాగని. అంటే వాళ్ళు ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని శరీరం మీద పెట్టి శరీరంలో వచ్చిన ప్రాబ్లంకి చెప్తూ ఉంటారు. అదొకటి చూస్తూ ఉండాలి. అదేవిధంగా నిద్ర కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళలో. సో అప్పుడప్పుడు ఎక్కువగా కలవరించడం, లేకపోతే
రెస్ట్లెస్ అయిపోవడము జరుగుతూ ఉంటుంది. నైట్ టెర్రర్స్ అని కూడా అంటూ ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా చిన్నపిల్లల్లో శారీరకంగా వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పుల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళ విషయం వచ్చేసరికల్లా వాళ్ళలో కూడా ప్రవర్తనలో మీకు కనపడుతూ ఉంటుంది. చాలా మంది ఇరిటబుల్ అయిపోవడం, అనవసరంగా కోపం తెచ్చుకోవడం, లేదు అంటే ఆసక్తి పోవడం చేసే పనుల మీద. పెద్దవాళ్ళు కాబట్టి చెప్పగలుగుతారు అప్పుడప్పుడు దుఃఖంగా ఉంది, లేకపోతే కంగారుగా గాబరాగా ఉందని చెప్పగలుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళలో అప్పుడప్పుడు ఏంటంటే లేనిపోయిన భయాలు కూడా కనబడుతూ ఉంటాయి. పైకి వెళ్ళడానికి, నలుగురిలో కలవడానికి, ప్రయాణాలు చేయడానికి ఇటువంటి విషయాలు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఇంకా కొన్ని మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా అయితే అవి మనుషుల్లో సివియర్ డిప్రెషన్కి అండ్ అప్పుడప్పుడు సూసైడల్ థాట్స్ లాగా ఆత్మహత్య చేసుకుందాము అన్నటువంటి భావాలు, అటువంటి ఆలోచనలు రావడం కూడా కనబడుతూ ఉంటుంది. పెద్దవాళ్లలో ఇంకొకటి ఏంటంటే మనకి మనక మెమరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఆ మెమరీ ప్రాబ్లమ్స్ డిమెన్షియా అంటాం. అప్పుడప్పుడు ఈ స్ట్రెస్ విషయాల్లో కూడా ఇండైరెక్ట్ గా అవి మనకి పైకి వస్తాయి అన్నమాట. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి అనుమానం పడడం, అంతేకాకుండా ఇంకా సివియర్ గా వస్తే వాళ్ళు ఎవరో నా గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోవడం, నలుగురు నన్ను అనుమానిస్తున్నారు అనుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ మానసిక సమస్యలు అన్నవి చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళ ప్రవర్తన ద్వారా, పెద్దవాళ్ళలో అయితే వాళ్ళు ఎక్స్ప్రెషన్ బాగుంటుంది, చెప్పగలరు కాబట్టి వాళ్ళు డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని డైరెక్ట్గా కూడా చెప్పగలుగుతారండి. గుర్తించటం అన్నది కుటుంబంలో ఎవరు చేయాలంటారు? పెద్దవాళ్ళ ఎక్కువగా ఉండటం లేదు, పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు. అంటే సపోజ్ పిల్లలలో వచ్చిందనుకోండి, అప్పుడు కుటుంబంలో ఎవరు గుర్తించాలి? ఎవరు దాని గురించి శ్రద్ధ తీసుకోవాలి? మంచి ప్రశ్న వేశారండి. చిన్నపిల్లల్లో సమస్యలు వచ్చినప్పుడు ఎవరు గుర్తించాలి, ఎవరు శ్రద్ధ తీసుకోవాలి అన్నది. చిన్నపిల్లల విషయం వచ్చేసరికల్లా ఎవరైతే వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఉంటుందండి పిల్లల తాలూకు ప్రవర్తనని అండ్ వాళ్ళు ఏ విధంగా చదువు మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారనే విషయంలోనూ, ఆటల మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారనే విషయం వాళ్ళతో ఎక్కువగా ఎవరైతే టైం స్పెండ్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు స్కూల్లో ఉంటారు కాబట్టి స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ కానీ, లేకపోతే స్కూల్ కౌన్సిలర్స్ కానీ, లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా గమనించాలి. కానీ దాని మీద శ్రద్ధ తీసుకుని దాని మీద యాక్ట్ చేయవలసింది మాత్రం తప్పకుండా తల్లిదండ్రులే. వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. స్కూల్ విషయం వచ్చేసరికల్లా ఆ బాధ్యత కొంతవరకు టీచర్స్ మీద, స్కూల్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఉంటుందండి. ఒక రకంగా చూస్తే ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్. మనం చిన్నపిల్లలకి ఉన్నటువంటి సమస్యను గుర్తించడం, వాళ్ళకి అవసరమైనటువంటి సహాయం లేదా ట్రీట్మెంట్ అందించడం అనేది అంతమంది మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఎంతసేపు వాళ్ళ యొక్క ఉద్యోగం మీద, బాధ్యతల మీదే అటెన్షన్ పెట్టకుండా ఈక్వల్గా పిల్లల మీద వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళు స్కూల్లోనూ ఒక్క చదువు విషయంలోనే కాకుండా తక్కిన విషయాల్లో ఆటలు అవనండి, లేకపోతే ఏమన్నా కళలు అంటే ఆర్ట్స్ అవనండి, వీటిల్లో కూడా పైకి వచ్చేలాగా చూడవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రులదేనండి. సో ఒక రకంగా వాళ్ళు వీలు చూసుకుని కొంత టైంని పిల్లలకి కేటాయిస్తూ ఉండాలి ప్రతిరోజును. అలాగే ఎక్కువగా స్పెండింగ్ టైం విత్ ద కిడ్స్, వెకేషన్కి వెళ్ళడం కానీ,
లేదు అంటే పేరెంట్ టీచర్ మీటింగ్స్, పిల్లలు స్పోర్ట్స్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళ గేమ్స్ అటెండ్ అవ్వడం అన్నది, వాళ్ళ చదువు విషయంలో పూర్తిగా స్కూల్కి టీచర్స్కి వాళ్ళ బాధ్యత అప్పగించే కన్నా తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళ చదువు విషయంలో వీలైనంత సహాయం చేయడము, వాళ్ళకి కావలసినట్టు హెల్ప్ ఇవ్వడం కూడా చేస్తూ ఉండాలి. సో ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులు వాళ్ళ తాలూకు పిల్లలు ఒక ఫ్యామిలీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం పిల్లలకి వాళ్ళు కేటాయించవలసిన అవసరం చాలా ముఖ్యమండి. మీరు ఆత్మహత్యలు చేసుకుందామని అనుకునే వ్యక్తులని ఎలా గుర్తించాలి, వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి అనే విషయం మీద విస్తృతంగా పరిశోధన చేసి ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించారు కదా. సో వచ్చే వారం దాని గురించి మనము మాట్లాడుకుందాము. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి చిన్నదానికి కూడా ఆత్మహత్య అనేసి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్లలో పరీక్ష ఫెయిల్ అయినారనో, అమ్మా నాన్న కోపం చేశారనో, కొట్టారనో, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ కాలంలో పిల్లలు. ఇక పెద్దవాళ్ళు కూడా ఏదో డిప్రెషన్లోకి వచ్చేసి అలా కొంచెము మరి ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవటము అనేది ఎక్కువైందేమో అని అనిపిస్తుంది. దాని మీద మీరు చేసిన ప్రత్యేకమైన కార్యాచరణ అనుకోండి, రీసెర్చ్ అనుకోండి, దాని గురించి మనం వచ్చే వారం మాట్లాడుకోవచ్చా? కొంచెము అది కూడా అవగాహన కొంచెం మన వీక్షకులకు, మన మిత్రులకి కలిగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు? తప్పకుండానండి. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ నేను తప్పకుండా మన ప్రేక్షకులతోనూ నేను పంచుకోవడానికి రెడీగానే ఉన్నాను. మీరు చెప్పినట్టుగానే రాబోయే సంచికలో ఆత్మహత్యలు, సూసైడ్ అన్న విషయం మీద మనం మాట్లాడుకుందామండి. మంచిదండి. వచ్చే వారం దాకా సెలవు. మరి మీరు మాకు చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు, మాతోటి చాలా సహకరిస్తున్నారు. మీ స్నేహ భావానికి మీకు చాలా ధన్యవాదాలండి. నమస్తే.